శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణిం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిఘననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. శ్రుతీనాం మూర్ధానో దదతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షా లక్ష్మీరరుణహరిచూడామణి రుచిః. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్పాదాంబుజ సంభవ త్రిపథగా భాగీరథి ముక్తిదా లోకానాం హతకిల్బిషా భగవతి మందాకినీ శాంభవి. లోకే భాతి సరస్వతీ సురనది పుణ్యేందు కాంతి ప్రభా తం విష్ణుం భరతాగ్రజం రఘువరం సీతా సమేతం భజే. యత్పాదాంబుజరేణునా మునిసతీ ముక్తిం గతా యన్మహా పుణ్యం పాతకనాశనం త్రిజగతాం భాతి స్మృతం పావనం. స్మృత్వా రాఘవమప్రమేయమమలం పూర్ణేందు మందస్మితం తం రామం సరసీరుహాక్షమమలం సీతా సమేతం భజే. వైదేహీ కుచమండలగ్రవిలసన్ మాణిక్యహస్తాంబుజం చంచత్కంకణహారనూపురలసత్కేయూరహారాన్వితం దివ్యశ్రీమణికుండలోజ్వల మహాభూషా సమసహస్రాన్వితం వీరం శ్రీరఘుపుంగవం గుణనిధిం సీతాసమేతం భజే. వైదేహీ కుచమండలోపరిలసన్మాణిక్యహారావళీ మధ్యస్థం నవనీత కోమల రుచిం నీలోత్పలశ్యామలం కందర్పాయుత కోటి సుందరతనం పూర్ణేందు బింబాననం కౌసల్యా కులభూషణం రఘుపతిం సీతా సమేతం భజే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడితో గంగావతరణ వృత్తాంతాన్ని పరమ పావనమైనటువంటి లోక పవిత్రమైనటువంటి ఆ ఘట్టాన్ని చక్కగా ఆమూలాగ్రంగా వివరించి చెప్పారు. వాళ్ళు ఆ రాత్రి ఆ గంగా నది ఒడ్డునే విశ్రమించారు. వాళ్ళంతా ఆ రాత్రిని ఈ గంగావతరణ ఘట్టాన్నే భావించుకున్నారు. తెల్లవారింది. రామలక్ష్మణులు ప్రాతకాల కృత్యాలు పూర్తి చేసి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు, మహాత్మా, మీరు వివరించిన ఈ పవిత్రమైన గంగావతరణాన్ని గురించి ఆలోచిస్తూ రాత్రి అంతా మేము ఒక్క క్షణంగా గడిపేశామయ్యా. పుణ్యాత్ములైన ఇతడు ఋషులు ఇప్పుడు మనం గంగని దాటడానికి కాని వాళ్ళకు ఏర్పాటు చేశారు. అది వాళ్ళు ఉపయోగించేటటువంటి నావ, చక్కటి ఆసనాలు కలిగింది. మీ అనుమతి అయితే మనం ఆ నావ మీద గంగని దాటి ప్రయాణం సాగిద్దామా అని అడిగారు. వాళ్ళు చెప్పిన ఆ మాటలు విని సంతోషించి విశ్వామిత్రుడు వాళ్ళతో కలిసి గంగని దాటి ఉత్తర తీరాన్ని చేరుకున్నాడు. తతో మునివర తూర్ణం జగామ సహరాఘవ. రాఘవులతో కలిసి ఉత్తర తీరానికి గంగోత్తర తీరానికి చేరుకున్నారు. విశాలాం నగరీం రమ్యాం
దివ్యాం స్వర్గోపమాం తదా. అది అక్కడ అవతల ఒడ్డుకి వెళ్ళంగానే అక్కడ ఒక పెద్ద మహానగరం కనిపిస్తోంది. ఆ నగరం పేరు విశాల. అది రమ్యమైంది, దివ్యమైంది, స్వర్గంతో తుల్యమైనది, సమానమైనది. ఆ పట్టణానికి వాళ్ళు సమీపంలోకి వెళ్ళారు. అప్పుడు ఆ నగర శోభను చూసి రామలక్ష్మణులు ఇద్దరూ ముగ్ధులై, స్వామి ఈ పట్టణం ఎవరిది? ఈ నగర శోభ వైభవం చూస్తూ ఉంటే దీనికి కూడా ఏదో ఒక గొప్ప చరిత్ర ఉండే ఉంటుంది అని అనిపిస్తున్నది. దయచేసి మాకు ఈ నగరాన్ని గురించి చెప్పండి అని వాళ్ళు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. శ్రీరామ, కృతయుగంలో దేవతలు రాక్షసులు జరామరణాల నుంచి రక్షించుకోవటానికి క్షీరసాగర మదనం చేశారయ్యా. క్షీరసాగర మదనం ఎందుకు చేశారు అంటే ఇక్కడ ఖచ్చితంగా సరైన సమాధానం. జర మరణం ఈ రెండింటి నుంచి తప్పించుకోవటానికి వాళ్ళు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. ఈ క్షీరసాగర మదనం అనే కథ సంక్షిప్తంగా మనకి ఇక్కడ రామాయణంలో వస్తున్నది. ఏమిటి ఈ కథ మనకి బోధించే విషయం? దేవతలు, క్షీరసాగరం అంటే మానవ జీవితమే. దేవతలు రాక్షసులు అంటే గుణాలు, ఉత్తమ గుణాలు, మరి ఉత్తమ ఇతర గుణాలు. ఈ రెండు గుణాలు కలిసి జీవితాన్ని మధించి జరామరణాలు లేకుండా చేసుకోవటం అనే సంకల్పం ఇది కలిగితే మంచిదే, కానీ ఇది ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. కానీ కథ మాత్రం చాలా పవిత్రమైంది, ఉత్తమమైంది, జగత్ ప్రసిద్ధమైన కథే. ఇప్పుడు రాక్షస గుణాలు దేవతా గుణాలతో కలిసి ఎలా పనిచేస్తాయి? పనిచేస్తే ఎవరికి ఉపయోగం? ఏం ప్రయోజనం సాధిస్తాయి అవి? జరామరణాలు ఎలా పోతాయి? అసలు జరామరణాలు ఎవరికి? ఈ శరీరానికి. ఆ ఒక్క సంగతి తెలుసుకుంటే ఆ సమస్య వెంటనే పరిష్కారం అయిపోతుంది కదా. కానీ అది అలా కాదు. ఇది పురాణాలకు సంబంధించిన కథ. అందులోనూ రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా సంక్షిప్తంగా ఇక్కడ చెప్పాడంటే ఇందులో ఏదో ఒక నిగూఢమైన భావం ఇమిడిపోయి ఉండనే ఉంటుంది. అదేమిటో మనం ఈ కథా విశేషాల్లో చూద్దాం. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఉద్దేశం ఏమిటి? అమృతాన్ని భజించాలి అని. ఎందుకని? ఈ లోకమంతా మృతంగా ఉంది, ఈ మృతం కాందేదో ఒకటి ఉండి తీరాలి. ఆ జిజ్ఞాస చాలా మంచిది, చాలా బాగుంది. అందరికీ ఆ జిజ్ఞాస రావాల్సిందే. ఎప్పుడైతే మృతం అనేది ఉన్నదో, ఎప్పుడైతే ఆద్యంతాలు కలిగినది ఉన్నదో, ఎప్పుడైతే ఆది మధ్య అంతం అంటే అవసానం దేనికైతే ఉంటాయో, ఇవి లేనిది ఒకటి ఉండి తీరాలి. దాని నుంచే ఇవి వచ్చి తీరాలి. కాబట్టి ఆ మృతం కానిది ఏది ఉందో దానిని సాధిద్దామని అమృతం అనేది ఒక పదార్థం ఉంటుందని వాళ్ళు ఆ ప్రయత్నం ప్రారంభించారు. దేవతలు కూడా అందుకు సహకరించారు. వాళ్ళు ఆశించారు. శ్రీ మహావిష్ణువుకు వాళ్ళ కోరికను తెలిపి ఆయన సహాయాన్ని అర్థించారు. విష్ణుదేవుడి సూచనను అనుసరించి ఏం చేశారు? వాళ్ళు మందర పర్వతాన్ని కవ్వంగా తీసుకొచ్చారు. వాసుకుని కవ్వపు త్రాడుగదంతా సంకేతాలు. వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి ఈ క్షీర సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు. ఆ మందర పర్వతం చాలా బరువైంది. ఆ బరువుకి అదేం చేసింది? తేలిగ్గా ఉండలేక సముద్రంలోకి దిగిపోవటం ప్రారంభించింది. అప్పుడు విష్ణుమూర్తి స్వయంగా కూర్మ అవతారం ధరించి ఆ మందర పర్వతం అడుక్కి చేరి దాన్ని మునిగిపోకుండా తన వీపు మీద నిలిపి పైకి ఎత్తిపట్టి ఉంచాడు. అప్పుడు ఈ మదన కార్యక్రమం చాలా సులువైంది. దేవదానవులిద్దరూ కూడా క్షీరసాగరాన్ని కవ్వంగా, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి మధించారు. వాళ్ళకి అప్పుడు వాసుకిని తాడుగా చేశామన్నాం కదా. ఈ సంక్షోభానికి తట్టుకోలేక వాసుకు యొక్క ముఖం నుంచి 1000 ముఖాలు ఉన్నాయి. ఆ 1000 ముఖాల నుంచి విషకీలలు వెలువడటం ప్రారంభించాయి. ఆ క్షీరసాగరంలో నుంచి అగ్నితో సమానమైన హాలాహలం కూడా వచ్చేసింది. అమృతం వస్తుంది అనుకుంటే హాలాహలం వచ్చింది. అది వేడిగా ఉంది, పైగా తీవ్రంగా ఉంది. దాని వాసన తగిలితేనే ఎన్నో యోజనాల నుంచి కూడా ఆ ప్రాణులన్నీ మృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు దేవతలు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు.
ఆయన వచ్చి ఆ హాలాహలాన్ని తన కంఠంలో బంధించాడు. దేవాసురుడు తిరిగి మళ్ళీ అడ్డం తీరిపోయిందిగా, అందుకని వాళ్ళు మళ్ళీ క్షీర సముద్ర మథనం ప్రారంభించారు. అలా 1000 సంవత్సరాలు మదించగా వాళ్ళకి మంచి కాంతివంతులైనటువంటి శరీరాలతో ఒప్పే అప్సరసలు 60,000 మంది, ఇంకా ధన్వంతరి, వారుణి, కౌస్తుభం, ఉచ్చైశ్రవం, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, చంద్రుడు ఈ క్షీరసాగరం నుంచి పుట్టుకొచ్చారు. లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని విష్ణుమూర్తి స్వీకరించాడు. చంద్రుణ్ణి పరమేశ్వరుడు స్వీకరించి తన సెగ పువ్వుగా పెట్టుకున్నాడు. వారుణిని దేవతలు స్వీకరించారు. మిగిలిన వాటిని అంటే ధన్వంతరి తన 2 చేతులతో పట్టుకొని వచ్చినటువంటి అమృత కలశాన్ని కూడా దేవేంద్రుడు స్వీకరించారు. తర్వాత ఆ ధన్వంతరితో పాటు అమృతం వచ్చింది. కొంతకాలానికి అమృతం, ఆ అమృతం కోసం దేవాసురులు మళ్ళీ కలహించుకోవటం ప్రారంభించారు. అమృతం మాకంటే మేమిద్దరం సమానంగా కష్టపడ్డాం, ఈ వగైరాగా. శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, ఇక్కడ ఒక చిన్న నాటకం ఆడి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు, రాక్షసులకి ఒటి చేయి చూపించాడు. అంతే. ఎప్పుడూ కూడా రాక్షస గుణాలు జరామరణాలతోనే ఉంటాయి తప్ప వాటికి జరామరణాలు లేకపోవడం అనేది ఉండదు. ముఖ్యంగా అందులో అరిషడ్ వర్గాలకి, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే గుణాలకి మరణం, వృద్ధాప్యం, అంటే ఆ గుణాలు కలిగిన వ్యక్తికి మరణం, శరీరానికి అనుకోవచ్చు, తప్పులేదు. శరీరానికి ఎందుకని అంటే ఆ గుణాలతోటే ఈ శరీరం నిర్మితమైంది కాబట్టి శరీరానికి జరామరణాలు తప్పవు. జరామరణాలు లేకుండా ఉండాలి అంటే ఈ శరీరేతరమైనది అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం, మరొక్కటేదో ఉంది ఈ శరీరంలో, అది తెలుసుకుంటే దానికి జరామరణాలు ఉండవు. ఇది మనకి క్షీరసాగర మథనం కథ వివరించేటటువంటి అమృతాయమానమైన అంతరార్థం. అది ఈ దేవతలు చేసిన మోసం తెలుసుకున్న అసురమాత దితి అప్పుడు తన భర్త అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళి దుఃఖించింది. కశ్యపుడికి ఆయన ప్రజాపతి, ఆయనకి దితి అదితి 2 భార్యలు. దితి సంతానమే దైత్యులు, అదితి సంతానం ఆదిత్యులు. ఇక్కడే మనకి తేడా తెలిసిపోతుంది. అంటే 2 స్వభావాలు కలిగిన వ్యక్తులు ఆయనకు భార్యలు. ఆయన ప్రజాపతి కాబట్టి ఆయన యొక్క ఆ ప్రజాపతిత్వంలో ఆయన తండ్రిగా ఉండగా ఈ 2 రకాలైనటువంటి స్వభావాలు కలిగిన వ్యక్తులు పుడతారు. ఇది లోక సహజమైన ధర్మం. ఎవరైతే ఈ విషయం తెలుసుకుని ఆ రాక్షస స్వభావాన్ని విడిచిపెడతారో వాళ్ళు సహజంగానే దేవతలు అవుతారు. దేవతలు అంటే వాళ్ళకి మరణం ఉండదు. అది పైగా కశ్యపుడితో చెప్పుకొని విలపిస్తూ ఆవిడ ఏమిటి అడిగింది, ఇందులో ఈ క్షీరసాగర మథనం కథలో దేవతలదే అంతా పై చేయిగా కనిపిస్తోంది, వాళ్ళందరికీ ఇంద్రుడే నాయకుడిగా కనపడ్డాడు, కాబట్టి నాకు కూడా ఆ ఇంద్రుడితో సమాన స్కందుడైనటువంటి కుమారుణ్ణి ప్రసాదించు స్వామి అని ఆవిడ అడిగింది. నీకు అలాంటి కుమారుడే కలుగుతాడు, కానీ నువ్వు ఒక 1000 సంవత్సరాలు అశుచిత్వానికి దూరంగా ఉండి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే నీకు అలాంటి కొడుకు పుడతాడు. అదితి అలా చేసింది, ఆవిడికి ఇంద్రుడు లాంటి కొడుకులు పుట్టారు. నువ్వు అలా చేయలేదు, నీలో అశుచిత్వం ఉన్నది. అశుచిత్వము అంటే మానసికమైనటువంటి కల్మషం, శారీరకమైన అశుచే కాదు, దానికి అది ప్రతీక. ఆ మానసికమైన కల్మషం దేని వల్ల వస్తుంది, రజస్తమస్సుల వల్ల వస్తుంది. అవి లేకుండా నువ్వు ఒక 1000 సంవత్సరాలు గడుపు, నీకు అలాంటి కుమారుడే పుడతాడు. అలాంటి కుమారుడు అంటే మోక్షమే అని మనం, జరామరణాలు లేని కుమారుడు అని మనం కూడా అలా గడిపినట్లయితే, అంటే ఆ 2లో ఆ 3 ఆ త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద మనం లేకుండా, ఈ శరీరం మీద లేకుండా చేసుకున్నట్లయితే అది సాధ్యం కాదు అస్మదాదులకి, కానీ సాధ్యమైంది మహానుభావులకి. అలాంటి వాళ్ళు మనకి శుక మహర్షి లాంటి వాళ్ళు, వ్యాస మహర్షి లాంటి వాళ్ళు, వాల్మీకి లాంటి వాళ్ళు, అనేక మంది ఉదాహరణలు, మహర్షులు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఆవిడ ఏం చేసిందంటే సంతోషించి పవిత్రమైన మనసుతో తపస్సు ప్రారంభించి తపస్సుకి కారణాన్ని, ఆవిడ తపస్సుకి ఎందుకు ప్రారంభించిందో ఆ కారణం తెలుసుకున్నాడు. ఎప్పుడూ శ్రేయాంసి బహువిఘ్నాని, ఇంద్రుడు ఇలాంటి వాళ్ళని
మరింత దిగజార్చేటట్టు చేసి తన పదవిని సుస్థిరం చేసుకుంటాడు. ఇది ఒక అపప్రద ఉంది కదా. తపస్సు చేస్తున్న దితికి ఆయన కపట ఉద్దేశంతో సపర్యలు చేయటం ప్రారంభించాడు. ఆ దితి ఆయనకి పినతల్లి. తన పినతల్లికి ఎక్కడ సపర్యలు చేశాడో ఆ నగరమే విశాల నగరం. అదిగో అదే ఎదురుకుండా కనపడేటటువంటి ఈ నగరం. దితి సంబంధం ఉన్నా ఇంద్ర సంబంధం ఉంది కాబట్టి ఈనాటికి ఈ నగరం చాలా అద్భుతంగా మహిమతో వెలిగిపోతుంది. సరే, అలా 1000 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తూ ఉండగా దేవతలకి దేవేంద్రుడు చేసిన ఆ సేవకి సంతోషించి దితి ఏమన్నది అంటే, నాయన నాకు పుట్టబోయే కుమారుడు నువ్వు ఇద్దరు కలిసి, కొంచెం ఆవిడ విశాల దృక్పథంతో ఈ మాట అన్నది. కానీ అది ఇంద్రుడికి ఇష్టం లేదు. చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేసింది, మధ్యాహ్నం పూట శయనించింది. తల పెట్టవలసిన వైపున కాళ్ళు పెట్టి, కాళ్ళు పెట్టవలసిన వైపున తల పెట్టి నిద్రించింది. అది ఆవిడకి పాలిటికి పెద్ద దోషమైంది. ఆ సమయాన్ని కనిపెట్టి ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి ఆ గర్భంలో ఉన్న శిశువుని 7 ముక్కలుగా నరికేశాడు. జరుగుతున్నటువంటి కార్యాన్ని చూసి, ఇంద్రా నువ్వు శిశువుని సంపద్దు అనే పాపం ఆవిడ ఎక్కువ బిగ్గిరిగా రోధించింది. ఇంద్రుడు వెలుపలికి వచ్చి తల్లిని క్షమించమని అడిగి, అమ్మా నీ కేశాలు పాదాలకు తగిలేటట్లుగా నువ్వు అపవిత్రురాలు అయ్యావు, అందువలనే నేను ఈ పని చేయగలిగాను అన్నాడు. జరిగిన దానికి చింతిస్తూ దితి ఈ గర్భస్థ శిశువు యొక్క 7 శకలాల్ని 7 మరుత్తులుగా, మరుత్తులంటే భూమి చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి వాయు మండలాలు, 7 మండలాల వాయువులుగా వీళ్ళకి ఆ అనుగ్రహాన్ని దయచేయని అడిగింది. ఆ 7 రూపాలు వాయువుగా అధిష్టాతలై దేవతలై 7 మరుత్తులనే పేర్లతో అంతరిక్షంలో సంచరించే ఏర్పాటు చేశాడు. ఆ తల్లి చేసింది, ఇంద్రుడు చేశాడు. ఇందుకు దేవేంద్రుడు సమ్మతించాడు. శ్రీరామచంద్ర, దేవేంద్రుడు దితికి సేవ చేసిన ప్రదేశం ఈ విశాల నగరమేనయ్యా. అందుకనే ఈ దేశం ఇంత చక్కగా వైభవోన్నతంగా విలసిల్లుతోంది. ఆ రాజవంశంలో పుట్టుకొచ్చిన వాడే సోమదత్తుడు, ఆయన కుమారుడు కాకుస్థుడు. ఈ విశాల నగరాన్ని పరిపాలించిన రాజులంతా కూడా ఆయుష్మంతులు, మహామహితాత్ములు, వీర్యవంతులను. ఈ రాత్రి మనం సుమతి ఆతిథ్యం, ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలించే రాజు సుమతి అని చెప్పాను కదా, ఆయన యొక్క ఆతిథ్యాన్ని ఈ రాత్రికి మనం స్వీకరిద్దాం పదండి అని వెళ్ళి వీళ్ళంతా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి విశాఖపట్టణ సమీపంలో విడిది చేశాడని ఆయనే తెలుసుకుని సబహుమానంగా సగౌరవంగా తన వినయ విధేయతలతో విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నమస్కరించి, మహర్షి నువ్వు మా రాజ్యంలో కాలు పెట్టడం వల్ల మా రాజ్యం ఎంతో పవిత్రమైంది, మేమంతా ధన్యులమైనా ఈ రోజు నా ఆతిథ్యం స్వీకరించు, మాకు ఆనందం కలిగజేయి అని ప్రార్థించాడు సుమతి. పక్కనున్న రామలక్ష్మణులను చూసి ఆయన అబ్బురపడి ఆశ్చర్యపడి, ఏమి తేజస్సు, ఏమి వర్చస్సు, ఏమి బాలకులలో ఉన్నటువంటి మహా ప్రతిభ, మహిమ, వీళ్ళని చూస్తే ఎంతసేపు చూడవలనే అనిపిస్తున్నదే తప్ప అటు ఇటు కళ్ళు తిప్పుకోవటానికి కూడా మనస్కరించడం లేదు. యమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ, దేవతలతో సమానమైన పరాక్రమం కలవాళ్ళయ్యా. గజ సింహ గతి, ఏనుగు లాంటి సింహం లాంటి గమనం కలిగిన వాళ్ళు. వీరౌ శార్దూల వృషభోపమౌ, శార్దూలంతో వృషభంతో పోల్చదగినటువంటి పేర్లు గలవాళ్ళు. పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ, అశ్వినా వివరూపేణ, రూపంలో అశ్విని దేవతల్లాగా అందంతో దగదగా మెరిసిపోతున్నారు. సముపస్థిత యౌవనౌ, యౌవనంలో ప్రవేశించారు వీళ్ళు. మహాత్మా, ఈ కుమారులు ఇరువురు పరాక్రమంలో దేవతలకు సాటిగా కనిపిస్తున్నారు. గజసింహ గమనాలు కలిగిన, వృషభ గమనం కలిగినటువంటి శార్దూలాల్లాగా ఉన్నారు. తామర రేకుల వంటి విశాలమైన వీళ్ళ కన్నులు చూడసొంపుగా ఉన్నాయి. వీళ్ళు అశ్విని దేవతల వల్లే అందంతో తొలతగిపోతున్నారు. ఎవరు స్వామి వీళ్ళు అని అడిగితే, అప్పుడు రాజా వీళ్ళిద్దరు అయోధ్యాధిపతి కుమారులయ్యా. అయోధ్యాధిపతి నీకు తెలుసు కదా, దశరథ మహారాజు. ఆయనకు 4 కుమారులు. అందులో వీళ్ళిద్దరూ, ఈయన శ్రీరాముడు, ఈయన శ్రీలక్ష్మణుడు. వాళ్ళు రాక్షసులు నా యాగాన్ని ధ్వంసం చేస్తుంటే నేనే దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని నాతో పంపించు, వాళ్ళు నా యాగాన్ని రక్షిస్తారు అని నేను ఆయన్ని అడిగాను. ఆయన నాతో పంపించాడు. వీళ్ళు నా ఆశ్రమానికి వచ్చి
తాటకని సుబాహుని వధించారు. నా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి వీళ్ళు ఎంతో సహకరించారు అని చెప్పి చెప్పాడు. ఆ మాటలు విని సుమతి చాలా ఆనందించి ఆ రాజకుమారుల్ని సబహుమానంగా గౌరవించాడు. విశ్వామిత్రుడిని పూజించాడు. ఆ రాత్రికి వాళ్ళకి సత్కారాలు అందించి వాళ్ళు అక్కడే గడిపేటటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా వాళ్ళు ఆ రాత్రి విశాల నగరంలో బస చేశారు. ఇంకా ఈ తర్వాత మనం జగత్ ప్రసిద్ధమైన అతి మహత్వపూర్ణమైన అహల్య కథలో ప్రవేశించబోతున్నాం. రామాయణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఈ ఘట్టాలు రామాయణం అనగానే ఈ ఘట్టాలు గుర్తుకు వస్తాయి. వీటిని అధ్యయనం చేయాలి. వీటిల్లో వాల్మీకి ఏ అంతరార్థాన్ని నిక్షేపించాడో అది తెలుసుకుంటేనే గాని రామాయణ పఠనం, రామాయణ అధ్యయనం పూర్తి కాదు. అటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఘట్టాల్లో ముఖ్యమైనది మొట్టమొదటిది అహల్య ఘట్టం. ఈ అహల్య ఘట్టం పూర్తయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి వీళ్ళిద్దరిని మిథిలా నగరానికి తీసుకెళ్తాడు. మిథిలా నగరంలో స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరంలో స్వామి శివధనుర్భంగం చేస్తాడు. శివధనుస్సును విరుస్తాడు. అమ్మవారిని చేపడతాడు. అంతటితో విశ్వామిత్రుని యొక్క పాత్ర పూర్తవుతుంది. ఎక్కడ ప్రారంభమైంది? అహం వేద్మి మహాత్మానం. దశరథుని సభలో గొంతెత్తి చెప్పాడు. ఈయన ఎవరో నాకు తెలుసు. ఎవరో పైకి చెప్పలేదు. తను ఏమంటున్నాడు? నాకు తెలుసనే అన్నాడు. ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. చెప్తే అందులో ఆ పెద్ద విశేషం ఏముంటుంది? కథ అంతా పేలవం అయిపోతుంది. చెప్పకుండా అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. ఈ వశిష్ఠుడు మొదలైన ఋషులకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఋషులకు కూడా తెలుసును అని ఆయన చెప్పాడు. సరే, ఆ ప్రకారం అంటే మొట్టమొదట ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకొని కథను నడిపించే బాధ్యతను తీసుకొని గురుత్వాన్ని శ్రీరామచంద్రుడికి అంటే శ్రీ మహావిష్ణువుకి, శ్రీరామచంద్రుడు తాను ఎక్కడా దైవాన్నని మహావిష్ణువునని ఆయన చెప్పలేదు. నేను మానవుణ్ణే అని చెప్పాడు ఆయన. అలా చెప్పడానికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉన్నది. అలా చెప్తేనే గాని రావణ వధ జరగదు. అంటే దాని అర్థం మానవుడే తనలో ఉన్నటువంటి ఆ దుర్గుణాల్ని తనకు తానే పోగొట్టుకోవాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. బంధానికైనా మోక్షానికైనా మానవుడికి చేతుల్లో ఉన్నది మనస్సు ఒకటే. మనస్సే మనకున్న ఆయుధం, భగవంతుడిచ్చిన ఆయుధం. అది లేకపోతే వేరొక ఆయుధం మనకి లేదు. అది ఏం చేస్తుంది? ఏదైనా చేస్తుంది. తెలిసి ఉపయోగించుకుంటే స్వర్గమే కాదు, ఆ పునర్జన్మరహితమైనటువంటి ఆ మోక్ష స్థితికి తీసుకెడుతుంది. తెలియక దాన్ని ఉపయోగించుకోవటం చేత కాకపోతే పునరపి జననం పునరపి మరణం అని ఈ లోకంలో మళ్ళీ ఈ సంసార బంధంలో తిరగటం అనే ఒక ఆ చక్రంలో పడేసి తిప్పుతూ ఉంటుంది. కాబట్టి జరామరణాలు దేనికి? అసలు జరామరణాలు అంటే ఏమిటి? మరణం అనేది ఉన్నదా లేదా? మరణం అంటే ఏమిటి? అది ఉంటే ఎలా ఉంటుంది? ఈ రహస్యాన్ని తెలియజెప్పటానికే రామాయణం వచ్చింది. అయితే అది అంతా కూడా ప్రతీకాత్మకంగా ఉంటుంది. మనం అందులో అర్థాన్ని భావించి ఆలోచించి గ్రహించాలి. అప్పుడు దాంట్లో ఉన్న స్వారస్యం మనకు అర్థమవుతుంది. అది హృదయగతం అవుతుంది. లేకపోతే ఎలా ఉంటుంది? పరోక్షంగానే ఉంటుంది, అపరోక్షం కాదు. మీరు ప్రస్థానత్రయం చదివినా ఏది చదివినా పరోక్ష జ్ఞానమే. అది అపరోక్షం అయితేనే దానివల్ల మానవుడికి ప్రయోజనం. ఈ ముఖ్యమైన విషయాన్ని మనం ఈ రామాయణ అధ్యయన సందర్భంలో కనుక గుర్తు చేసుకున్నట్లయితే మనకి తత్ప్రయోజనం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అని చెప్పుకోవటంలో ఏమాత్రం ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. అటువంటి అహల్య ఘట్టానికి మనం వస్తున్నాం. ఇప్పుడు అమ్మవారు రావటానికి పూర్వం అహల్య కథ జరగాలి. ఈ అహల్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ కథా ప్రాముఖ్యత ఏమిటి? దీన్ని మహానుభావులందరూ ఏ విధంగా వ్యాఖ్యానించారు? ఈ విషయాల్ని మనం రాబోయే 2, 3, 4 ఎపిసోడ్లలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.